దేవునినే ఉండకూడదు, దేవుడే ఉండకూడదు, దేవుని మాటలు వినకూడదని ఈరోజు ఒక మీడియా వాడు, జెమిని మీడియా వాడు, నేను భారతదేశాన్ని మార్చేస్తాడన్న వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించాడండి. మారిపోవడానికి భారతీయులంత అమాయకుల. మహాత్మా గాంధీ యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకున్నాడు అని చెప్పామండి. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పన్నది ఆయన మొదటి శతాబ్దంలో చెప్పాడు, ఈయన 19వ శతాబ్దంలో చెప్పాడు. అంటే యేసు ముందు చెప్పాడు, మహాత్మా గాంధీ తర్వాత చెప్పాడు. ఆ మాత్రం దానికి యేసుప్రభు మీద కక్షతో ఆ మాట నేను చెప్పి జనాలు ఒప్పిస్తున్నందుకు నా నోరు నొక్కేద్దాం అనుకుంటున్నావా? నేను మాట్లాడకూడదని ఆపించాలనుకుంటున్నావా నువ్వు? ఆడది అర్ధరాత్రి పూట వెళ్ళాలి అని గాంధీ అన్నప్పుడు ఆ మహనీయుడి వల్ల స్వాతంత్రాన్ని పొందిన ఈ భారతదేశ వాసులు, భారతీయులు పట్ట పగలు ఆడదాన్ని రేపు చేసి రాజధానిలో చంపేస్తున్నారే. ఇటు ఈ మాట అన్నందుకు నీ కోపం వచ్చిందా? అర్ధరాత్రి నడిస్తే ఏం జరగకూడదని గాంధీ చెప్పాడు. అసలు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే నువ్వు దెబ్బతింటావని యేసు చెప్పాడు. అసలు ఒక ఆడపిల్లను చూడగానే నీకు ఎందుకు వచ్చింది ఈ మోహపు చూపు? జరిగిన ఘోరాలు నేరాలు చూపిస్తున్నావు. అసలు ఈ నేరం కానీ ఘోరం కానీ ఎక్కడ ఆరంభమైందో ఎవడైనా ఏ మీడియాలో నేను చెప్పాడు చెప్పండి? యూనివర్సల్ పీనల్ కూడా ఉంది, బైబిల్ అనే చట్టం ఉంది. ప్రపంచ చట్టం ఏముందో తెలుసా? దేవుని పుస్తకం. ఒరే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే నీ హృదయం నువ్వు వ్యభిచరించేస్తున్నావు అన్నాడు. అంతే, కమిట్మెంట్ అయిపోయావు, నువ్వు మెంటల్ కమిట్మెంట్ అయిపోయావు. ఈ సెక్షన్ కింద నువ్వు చేస్తావు, నరకానికి పోతావు అన్నాడు ఆయన. మరి మనుష్యుల చట్టం ఎక్కడ చూసింది? నువ్వు చేస్తే, పట్టబడితే, సాక్షులుంటే అప్పుడు కదా నీకు శిక్ష అమలు జరుగుతుంది. ఈలోగా ఆ కేసు తలకిందులైపోతే నేరస్తుడు బయట మళ్ళా తిరుగుతాడు. ఇది మానవ చట్టం. అంటే బైబిల్ని గొప్ప చేస్తున్నందుకు నీకు బాధ కలుగుతుందా? ఒక్కరికి ప్రాణం ఉందని ఎవరు చెప్పారు నాయన? జగదీష్ చంద్రబోస్. ఎప్పుడు చెప్పాడు? మొన్న చెప్పాడు. అసలు ప్రాణం ఉందనే సంగతి బైబిల్లో నేల మొలిపించుకోకని కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడింది. నువ్వు పుడుతున్నావు, నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు చస్తున్నావు, మొక్క పుడుతుంది, మొక్క ఎదుగుతుంది, మొక్క చస్తుంది. అది బైబిల్ చెప్పింది ప్రారంభంలో అని బైబిల్ చెప్పినందుకు నువ్వు బాధపడుతున్నావా? కాస్మాలజీ గురించి బైబిల్ ముందు చెప్పిందని, హ్యూమన్ జీనోమ్ గురించి బైబిల్ ముందు చెప్పిందని, ప్రతి దానికి బైబిల్ 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 అని ప్రపంచ ప్రజల ముందుకు తీసుకెళ్తుంటే కత్తి కడతావా నువ్వు నా మీద? నా నోరు నొక్కేయాలనుకుంటున్నావా? అందుకే పిడి సుందర్రావు జెమిని ఛానల్కి ధీటైన ఒక ఛానల్ ప్రారంభించబోతున్నాడు. ఎవడు ఏ ప్రాంతం నుంచి తరివేయలేడు నన్ను. ఆ ఇళ్లలోకి వెళ్తుంది వాయిస్ మీ అందరి ప్రార్థనలతో. ప్రపంచంలో ఉన్న అన్ని ఛానల్కి తలమానికంగా నేరం జరిగితే చూపిస్తున్నావు నువ్వు, నేరం జరగకముందే చూపిస్తాను నా ఛానల్లో నేను.